హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 2025లో హెచ్ఎస్ఆర్పి ప్లేట్లో కొన్ని మెయిన్ డీటెయిల్స్ అనేవి ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేటు. ఈ నెంబర్ ప్లేట్లో మనకు కావాల్సిన మెయిన్ డీటెయిల్స్ ఏంటంటే ఈ లెటర్స్ అనేది ఎంబోజ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ వచ్చేసి అశోకన్ చక్రం మోనోగ్రామ్ ఒకటి, దీని కింద ఇండియన్ అని పేరు ఒకటి. ఇది వచ్చేసి సెంట్రల్ డేటాబేస్ నెంబర్. ఈ నెంబర్ అనేది నార్మల్గా మనకి దొరకదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడే మనకు ఒక కలర్ స్టిక్కర్ అనేది కూడా వస్తుంది. ఆ స్టిక్కర్లోనే ఈ నెంబర్ అనేది ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్కి ఒకటి నెంబర్ తేడా అనేది ఉంటుంది. ఇది వచ్చేసి హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేటు. నార్మల్గా మనం బయట రెడీ చేసుకుంటే ఏంటంటే ఇవన్నీ వస్తాయి, కానీ ఈ అశోకన్ చక్రం వస్తుంది అండ్ వీటిలలో ఉండే ఇండియన్ అనే పేరు గిట్లా వస్తుంది. కానీ ఈ కింద మాత్రం ఈ స్టిక్కర్ అనేది రాదు. కానీ మన దగ్గర పాత నెంబర్ ప్లేటు అంటే ఈ నెంబర్ ప్లేటు ఏమైనా ఇరిగిపోయి కానీ బెండ్ అయిపోయి ఉంటే ఈ నెంబర్ని మనం చూసి మనం దీని మీద ప్రింట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ ప్లేట్ మీద మనం ప్రింట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్ ప్లేటు, ఇది వచ్చేసి హెచ్ఎస్ఆర్పి ప్లేటు. మనకి ఈ నెంబర్ రీసెంట్గా అనుకున్నాం ఏంటంటే కొంతమంది రెండు ప్లేట్లు పోగొట్టిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ నెంబర్ లేదు కదా అని కొంతమంది డౌట్ పడుతున్నారు. కానీ మెయిన్ పోలీసు వాళ్ళు ఏంటంటే చూసేది నెంబరు ఈ 10 డిజిట్ నెంబర్నే చూస్తారు, కానీ ఈ ఇంగ్రీవింగ్ అనే నెంబర్ని చూడరు చాలామంది. ఎందుకంటే మేము రీసెంట్గా ఒక 3-4 పోలీస్ వెహికల్లో కూడా స్టిక్కరింగ్ అనేది చేసి ఉంటే వాళ్ళు కూడా నెంబర్ ప్లేట్ మొత్తం వేయించుకున్నారు, కానీ ఈ స్టిక్కర్ అనేది వాళ్ళు అడగలేదు, వాళ్ళు వేయించుకోలేదు. అందుకని మామూలుగా ఏంటంటే సెంట్రల్ డేటాబేస్ నెంబర్ కాబట్టి అంటే మన వెహికల్ యొక్క డీటెయిల్స్ మన స్టేట్తో పాటు మన సెంట్రల్లో ఇట్లా సేవ్ అయి ఉంటాయి. అందుకని చెప్పి ఇది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్గా మార్కెట్లోకి చలామణిలోకి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి నెంబర్ ప్లేట్స్ అన్న తెలంగాణ గవర్నమెంట్ ఏమైనా స్టిక్కరింగ్ వర్క్స్ గురించి ఏమైనా అప్డేట్స్ ఇచ్చినా కానీ మా ఛానల్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసుకోండి.